ఫస్ట్ ప్రాబ్లం చెప్పు. సో నువ్వు చెప్తుండు, నేను చేస్తుంటా. సరే, సెకండ్ చెప్పు. ఒక్క నిమిషం. సో ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేయాలి కదా. సో కంపెనీ క్రియేట్ చేస్తాము. మిస్ మిస్ శైలజ. ఆ, ఉమ్. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జర్స్, మల్టిపుల్ లెడ్జర్. చెప్పు. మిస్ శైలజ. క్యాపిటల్ అకౌంటా? ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ ఏమంటున్నాడు? క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్. అంటే క్యాష్ డిపాజిట్ చేసినాడంట. అంటే క్యాష్ అనేది డిపాజిట్ చేసినాడు, ఇక్కడ నుంచి చేయలే, డిపాజిట్ చేసినాడు. ఎక్కడ చేసినాడు? ఆంధ్ర బ్యాంక్ లో చేసినాడు. సో ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ అనేది ఏమైతుంది? ఆంధ్ర బ్యాంక్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ ఏముంది? స్కూటర్ పర్చేజ్డ్. ఇది వచ్చేసింది ఫిక్స్డ్ అసెట్స్. నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్డ్ ఇది ఫిక్స్డ్. నెక్స్ట్ పెట్టి ఎక్స్పెన్సర్ టు బ్యాంక్ అంట. అంటే బ్యాంక్ నుంచి పెట్టి ఎక్స్పెన్సెస్ చేసినాడు. పెట్టి ఎక్స్పెన్సెస్ ఇది వచ్చేసి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇది. నెక్స్ట్ క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ ఆంధ్ర బ్యాంక్. అంటే క్యాష్ విత్ డ్రా ఆంధ్ర బ్యాంక్ చేసినాడు. ఆంధ్ర బ్యాంక్ ఆల్రెడీ ఇచ్చేసినాం కాబట్టి ఇంక మళ్ళీ చేయకూడదు. అదొకటి గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ కదా. సో ఇండైరెక్ట్ రిసీవ్డ్ కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్స్. నెక్స్ట్ శాలరీ పెయిడ్ ఇది వచ్చేసి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ కంప్యూటర్ వాజ్ సోల్డ్. కంప్యూటర్ ఆల్రెడీ ఇచ్చేసినాం. కంప్యూటర్ తీసుకున్నాం కాబట్టి ఇది అమ్ముతున్నాడు, సోల్డ్ చేస్తున్నాడు. ఓకే. పెట్ ఆ, పెట్టి ఇన్కమ్ ఇది వచ్చేసి ఇండైరెక్ట్ ఇన్కమ్స్. పెట్టి ఇన్కమ్ మళ్ళీ పెట్టి ఇన్కమ్ త్రూ బ్యాంక్ అన్నాడు. అంటే లేదు, పెట్టి ఇన్కమ్ క్యాష్ రూపంలో వస్తుంది. ఇది పెట్టి ఇన్కమ్ బ్యాంక్ రూపంలో వస్తుంది. బ్యాంక్ అని కదా. సో ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంతే కదా. నెక్స్ట్ ఇంకంతే కదా. ఓకే. ఎంటర్. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? అకౌంటింగ్ ఓచర్. ఇప్పుడు ఫస్ట్ ఏముంది? మిస్టర్ సైలే కదా. సో రిసిప్ట్ అనమాట. ఎందుకు? అమౌంట్ తెస్తుంది కాబట్టి రిసిప్ట్ F6. క్యాష్ తెస్తుంది కాబట్టి క్యాష్. మిస్ శైలజ ఎంత తెస్తుంది? 6 lakhs తెస్తుంది. నెక్స్ట్ ఇక్కడ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్. ఏమన్నాడు ఇక్కడ? క్యాష్ డిపాజిటెడ్ అంటే డిపాజిట్ అంటే 1 lakh అమ్మది. సో క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్. ఇక్కడ ఏం చేయాలంటే కాంట్రా F4 ఉంది కదా. F4 మీద క్లిక్ చేయాలి. F4 కాంట్రా ఏది? క్యాష్ డిపాజిట్ చేస్తున్నాడు కదా. సో కాంట్రా F4. సో క్యాష్ డిపాజిట్ చేస్తే క్యాష్ ఎక్కడ డిపాజిట్ చేస్తున్నాడు? ఆంధ్ర బ్యాంక్. ఎంత? 1 lakh. ఎంటర్ అయిపోయాయి. కాదు, ఒక్క నిమిషం. ఇక్కడ ఆంధ్ర బ్యాంకు క్యాష్ రూపంలో చేస్తున్నాడు. సో 1 lakh అనమాట. ఇది అనమాట అసలైనది.
ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఇది అసలైనది. ఓకేనా? డిపాజిటెడ్ ఎట్లా అంటే ఇక్కడ ఒక నిమిషం. ఆ, ఇప్పుడు కాంట్రా కాంట్రా అంటే ఏమి? క్యాష్ డిపాజిటెడ్. సో క్యాష్ అనేది డిపాజిట్ చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు? ఆంధ్ర బ్యాంక్ లో చేస్తున్నాడు. సో అకౌంట్ టైప్ వచ్చేసి ఏం పెట్టాలంటే ఆంధ్ర బ్యాంక్ పెట్టాలి ఇక్కడ. ఏ రూపంలో? ఇక్కడ పైన పైన వచ్చేసి ఆంధ్ర బ్యాంక్ పెట్టాలి, కింద వచ్చేసి క్యాష్ పెట్టాలి. ఓకేనా? అర్థమైందా? సో అది నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది? స్కూటర్ పర్చేజ్డ్. స్కూటర్ పర్చేజ్డ్ అంటే ఏమి? పేమెంట్ కదా, F5. సో క్యాష్ స్కూటర్ ఎంత? 35,000. నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్డ్. క్యాష్ కంప్యూటర్ పర్చేజ్ ఎంత? 17,000. నెక్స్ట్ పెట్టి ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ అంటే పేమెంటే, త్రూ బ్యాంక్ కాబట్టి ఏ ఆంధ్ర బ్యాంక్ కదా, సో ఆంధ్ర బ్యాంక్. పెట్టి ఎక్స్పెన్సెస్ ఎంత? పెట్టి ఎక్స్పెన్సెస్ అదే పేమెంటే, పేమెంట్లో ఉంది కదా. పెట్టి ఎక్స్పెన్సెస్ 5,000. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఆంధ్ర బ్యాంక్. క్యాష్ విత్డ్రా చేస్తున్నాడు, ఇక్కడ చూడు. మళ్ళీ క్యాష్ ఏమయ్యి విత్డ్రా చేస్తున్నాడు, F4. క్యాష్ విత్డ్రా చేస్తున్నాడు కాబట్టి పైన అకౌంట్ టైప్ ఏం రావాలి? క్యాష్ ఇవ్వాలి. క్యాష్ ఇచ్చి ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ ఇవ్వాలి. ఎంత తీసుకుంటున్నాడు ఆంధ్ర బ్యాంక్ లో నుంచి? క్యాష్ విత్డ్రా 40,000 తీసుకుంటాడు. 40,000 అయిపోయి. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్. సో డొనేషన్ రిసీవ్డ్ అంటే రిసిప్ట్, త్రూ బ్యాంక్ కదా, ఆంధ్ర బ్యాంక్. డొనేషన్ ఎంత? 18,000. నెక్స్ట్ శాలరీ పేడ్ త్రూ బ్యాంక్. శాలరీ పెయిడ్. పెయిడ్ అంటే ఏమి? పేమెంట్. బ్యాంక్ కదా, ఆంధ్ర బ్యాంక్. శాలరీ పెయిడ్ ఎంత? 2,000. నెక్స్ట్ కంప్యూటర్ వాజ్ సోల్డ్. సోల్డ్ అంటే రిసిప్ట్, F6 అంటే అమ్ముతున్నాడు. రిసిప్ట్ కింద F6 ఎంతకి అమ్ముతున్నాడు? 60,000కి అమ్ముతున్నాడు. అంటే క్యాష్ కంప్యూటర్ 60,000 ఇక్కడ అయిపోయి. నెక్స్ట్ పెట్టి ఇన్కమ్. ఇన్కమ్ కాబట్టి అకౌంట్ టైప్ ఏమి? క్యాష్. ఇక్కడ పెట్టి ఇన్కమ్. పెట్టి ఇన్కమ్ ఎంత? 5,000. నెక్స్ట్ మళ్ళీ రిసిప్టే, ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ వస్తుంది. పెట్టి ఇన్కమ్ పెట్టి ఇన్కమ్ బ్యాంక్ ఎంత? 3,000. అయిపోయి. నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది? పెట్టి అయిపోయింది, అంతేలే. సో ఫైనల్. సో ఎస్కేప్ బ్యాలెన్స్ షీట్. సో ఇక్కడ వచ్చింది కాబట్టి ప్రాఫిట్, ఇక్కడ వస్తే లాస్. ఓకేనా?